ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ వెంటనే జాయిన్ అవ్వండి. నమస్కారం. నేను మీ సంగీత. ఈ రోజుల్లో బేసిక్‌గా చూసుకుంటూ ఉంటే అమ్మాయిలు ఎందులో కూడా మేము తక్కువ లేము అన్నట్టుగానే ప్రవర్తిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అంటే కొన్ని సార్లు కేసులు ఎలా ఫైల్ అయ్యేటి ఇదివరకి హరాస్మెంట్ కేసులు కానివ్వండి, లేదు అంటే టార్చర్ చేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అబ్బాయిల మీద ఎక్కువగా కేసులు ఫైల్ అయ్యేటి. కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే అమ్మాయిల మీదనే ఎక్కువగా ఫైల్ అవుతున్నాయి. అంటే ఒక విచిత్రమైన కేసు విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. అదేంటనంటేను నగర కమిషనరేట్ దగ్గరికి ఒక భర్త భార్య పైన సీరియస్‌గా మీరు ఒక యాక్షన్ తీసుకోవాలి అంటూ కూడా ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడు. అసలు వాళ్ళ భార్య చేసిన పనేంటి అనంటే, అతను కష్టపడి సంపాదించి తీసుకొస్తున్న సొమ్ముని చాలా వృధా చేస్తూ పేకాట ఆడుతుంది, జూదానికే మొత్తం కూడా వెచ్చిచ్చేస్తుంది డబ్బులు అని చెప్పేసి ఇది నేను చాలా సార్లు కూడా లోకల్ పోలీస్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా జస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి మాత్రమే పంపించడం జరుగుతుంది. దానివల్ల తనలో ఎలాంటి మార్పు రాలేదు. మీరైనా కొంచెము సీరియస్ యాక్షన్ తీసుకోండి అంటూ కూడా తను ఆ సిపి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఏం చేశారు అంటే ఆ 4th స్టేషన్ అక్కయ్యపాలెంలోని లలితానగర్ కాలనీలో వీళ్ళు అక్కడ పేకాట ఆడుతున్నారన్న ఇన్ఫర్మేషన్ తిని ఇవ్వగానే ఒక టాస్క్ ఫోర్స్ టీంని కూడా అక్కడికి సిపి గారు పంపించారు. పంపించితే అక్కడ మొత్తం 6 మహిళలు పేకాట ఆడుతూ కనిపించగానే వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర కూడా 22,000 రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు భార్యాభర్తలు అన్నాక భర్త సంపాదిస్తూ వస్తున్నప్పుడు భార్య ఒకవేళ హౌస్ వైఫ్ అయితే భర్త తీసుకొచ్చిన డబ్బులన్నింటినీ కూడా ఎంతవరకు అంటే నెల ఖర్చులన్నింటినీ కూడా డివైడ్ చేస్తూ ఉంటారు. అంటే నెల సామాన్లకంతా కూడా ఇంత ఖర్చు అవుతుంది, తర్వాత నెక్స్ట్ పిల్లల ఫీజులు ఇంత ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏమైనా ఉంటే ఇంత ఉంటుందని చెప్పేసి దాన్ని పొదుపుగా వాడుకునే స్త్రీలను మనం చూస్తూ ఉంటాం. అంటే ఇద్దరు కూడా అండర్స్టాండింగ్తో డబ్బులను ఎలా ఖర్చు చేసుకోవాలి అనేది మాత్రమే మనం ఎక్కువగా చూస్తూ వస్తున్నాం. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే కొన్ని ప్లేసులలో ఇద్దరు సంపాదిస్తున్నారు కాబట్టి ఎవరి డబ్బులు వారికి నచ్చినట్టుగా ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈవిడ హౌస్ వైఫ్, అతను మాత్రం వర్క్ చేస్తున్నాడు. నేను చాలా రాత్రి పగలు అంటూ కష్టపడుతున్న సొమ్మునంతా కూడా ఇలా వృధాగా ఖర్చు చేస్తుంది, దీనివల్ల నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది, మళ్ళీ నెలకు సంబంధించిన సామాన్లు కానివ్వండి, పిల్లల ఫీజులు కానివ్వండి అలాగే ఉండిపోతున్నాయి తప్పించి అక్కడ మళ్ళీ నేను ఎక్కడో ఒక దగ్గర నుంచి అప్పులు తీసుకొని కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, దయచేసి మీరు ఎలాగైనా సరే యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి అతను ఆశ్రయించాడు. అంటే ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ఎలా ఉంటుందంటే డబ్బు ఉంటేనే రెస్పెక్ట్ అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే మనకి ఎంత డబ్బు వచ్చినా కూడా మనం సంపాదించిన దాంట్లో మనం ఉన్న దాంట్లోనే కరెక్ట్గా పొదుపు చేసుకొని బ్రతకగలిగి ఎవరిని అడగకపోతే మనం చాలా మంచిగా బతుకుతున్నట్టే. అంతేగాని నెల కాకముందే మనం అప్పులు చేస్తూ లేదు అంటే ఉన్నదాన్ని ఖర్చు చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకు వాల్యూ ఇవ్వరు అనేది చాలామందికి తెలిసే ఉంటుంది. అంటే గౌరవం రావాలి అంటే డబ్బు ఉండాలి అనేది ఇప్పుడు ప్రధానంగా నడుస్తున్నది మార్కెట్లో. అయితే ఇతను కూడా చాలాసార్లు లోకల్ పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళను పిలవడము, తర్వాత వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడము, పంపించడం వల్ల తన తీరులో ఎలాంటి మార్పు రాలేదు. భర్త కూడా చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే ఇలా కాదమ్మా, ఇలా డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇలా ఉంటుంది పరిస్థితి, ఇలా మనము దీన్ని పొదుపుగా వాడుకోవాలి అని చెప్పినా కూడా తన తీరు మాత్రం మారకుండా తను ఇంకా కంటిన్యూస్గా అట్లాగే వాళ్ళ ఉన్న ఎవరైతే లేడీస్ ఇప్పుడు మనము చెప్తున్నామో ఆ ఆరుగురు యథావిధిగా రావడము, వాళ్ళు పనులంతా అయిపోయిన తర్వాత కూర్చున్న వెంటనే ఆ జూదంలో డబ్బులు బెట్టింగ్స్ పెట్టేసుకొని ఇంకా ఆడుతూ ఉండడము, వచ్చిన డబ్బులన్నీ అలా ఖర్చు చేస్తూ ఉండడం వల్ల ఇప్పుడు ఆయన ఏదైతే ఉందో మధ్యతరగతి ఫ్యామిలీ సార్ నాది, నేను కష్టపడి సంపాదిస్తున్నాను, నేను ఎలా సంపాదించి కూడబెట్టాలనుకుంటున్నా, నా భార్య మాత్రం చాలా వృధాగా ఖర్చు చేస్తుంది, మీరే దీనికి ఎలాగైనా సొల్యూషన్ చెప్పాలి అని అంటే తీసుకెళ్లి అక్కయ్యపాలెంలోని ఆ లలితానగర్లో అరెస్ట్ చేసిన 6గురికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇలా ఉంటే పరిస్థితి ఇలా ఉంటుందమ్మా అని చెప్పేసి వారికి ఒక కౌన్సిలింగ్లో మొత్తం అన్ని పాయింట్స్ అన్ని చెప్పడం జరిగింది. తర్వాత భర్త యొక్క కష్టాన్ని చెప్పారు, అదేవిధంగా భార్య యొక్క బాధ్యతను కూడా తెలియజేసే విధంగా కూడా వారు అన్ని పాయింట్స్ చెప్పారు. కానీ ఇప్పటివరకు ఇది అయిపోయింది. అంటే సిపి దగ్గరికి వెళ్ళినా సరే ఎలా అంటే వారు చేస్తున్న దానికి ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి జైలుకు పంపించేది అంతా కూడా ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే వార్నింగ్ ఇస్తారు. అంటే ఇలా హస్బెండ్ యొక్క కష్టాన్ని వారికి గుర్తు చేయడం కానివ్వండి, భార్యాభర్తలు అంటే ఇలా అన్యోన్యంగా ఉండాలి అని కానివ్వండి, లేదు అంటే ఇద్దరు కలిసిగా ఏదైతే ఉంటుందో ఫినాన్షియల్గా దాన్ని మొత్తం కూడా సపరేట్ చేసేస్తూ ఇద్దరు పొదుపుగా వాడుకొని ఖర్చులు చేసేసుకుంటే రేపటి రోజుల్లో తలెత్తుకొని తిరిగేలాగా ఉంటుంది అని చెప్పేసి ఇవన్నీ చెప్పి పంపించేశారు. కానీ ఆయన మాత్రము కొంచెం అసంతృప్తిగానే బయటికి వెళ్ళారని చెప్పేసి మనం అనుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. రీజన్ ఏంటంటే ఇదివరకు లోకల్ పోలీసులు కూడా అదే పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినా కూడా తీరు మారలేదు. ఇప్పుడు కూడా సిపి గారు కూడా టాస్క్ ఫోర్స్ని దించేసి వారికి ఒక వార్నింగ్ టైప్లో ఇచ్చేసి కౌన్సిలింగ్ ఇచ్చేసి పంపించారు. ఆయన ఏమంటాడు అని అంటే, లేదు సార్ ఇంకా కొంచెం ఆవిడకి సీరియస్గానే చెప్పాలి, లేకపోతే వినదు అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇప్పుడు మొన్నటి వరకు వాళ్ళని పిలిచి మా స్టేషన్కి పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఆడుతున్న ప్లేస్కి వెళ్ళి నగదును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా వారికి ఒక కౌన్సిలింగ్ ఇచ్చారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు కొంచెం సీరియస్గానే చెప్పారు కాబట్టి కొంచెం భయం అనేది ఉంటుంది అని చెప్పేసి సిపి గారు అయితే తనకు చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే కానీ భార్యాభర్తలు అన్నాక ఇలా భర్త తెచ్చిన ఎవరైనా సరే జాబ్ చేస్తున్న ఇద్దరికి సంబంధించిన శాలరీస్ పరంగా కానివ్వండి, ఏదైనా సరే మనం కష్టపడితేనే రూపాయి అనేది వస్తుంది. అలాంటి దాన్ని ఈజీ మనీ వస్తుంది అని చెప్పేసి ఇలాంటి జూదాలు కానివ్వండి, ఇంకా ఆల్టర్నేటివ్ గేమ్స్ కానివ్వండి, ఇలాంటివి ఏదైనా దాంట్లో కూడా పెట్టి పోగొట్టుకుంటే తర్వాత తిరిగి చూసేసుకుంటే మనం అప్పుల పాలై ఉండి ఇంకా మనం మానసికంగా ఇబ్బందులు పడి, అంతేకాకుండా కొన్నిసార్లు మన ప్రాణాలను కూడా కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. సో నేను ఈ వీడియో త్రూ చెప్పేది ఏంటనంటేను, మన ఉన్న దాంట్లో దాన్ని ఎలా కూడబెట్టుకొని ఇంకా మనం డబ్బుని ఎలా పోగేసుకోవాలని ఆలోచించాలే కానీ ఉన్నదాన్ని వృధాగా వస్తుంది, వృధాగా ఖర్చు చేసి ఇలాంటివన్నీ చేయకూడదు అనేది నేను మాత్రం ఈ వీడియో త్రూ చెప్పాలనుకున్నాను. నేను ఎందుకు అలా చెప్పాను అనంటే, పొదుపు చేసుకొని వాడుకోండి, తర్వాత నెక్స్ట్ పోలీసులు కూడా ఆవిడని ఎందుకు వార్నింగ్ చేస్తూ కౌన్సిలింగ్ ఇచ్చి 6గురికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు అనంటే, ఇప్పుడు డిజిటల్ మీడియా అనేది మార్కెట్లో చాలా వైరల్ అయిపోతుంది. అంటే చిన్న విషయం, అంటే ఒకప్పుడు మనకు విషయాలు తెలిసేది కావచ్చు, కానీ ఇప్పుడు మాత్రము ఎక్కడ ఏం జరిగింది అనేది చిటుక్కలో మొత్తం కూడా వైరల్ అయిపోతుంది. దానివల్ల ఇప్పుడు వాళ్ళు రైడ్ జరిగింది కదా, రైడ్ జరగగానే పోలీసులు అక్కడికి టాస్క్ ఫోర్స్ వాళ్ళు చేరుకోగానే వాళ్ళందరూ ఎటు వాళ్ళట్టు పరిగెత్తుతూ ఉన్నారు. అక్కడ దాన్ని వీడియో తీసేసి సోషల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి దాని మీద వాళ్ళు పెట్టడం జరిగింది. అది వైరల్ అయిపోయింది, తెగ వైరల్ అయిపోయింది. కాబట్టి కౌన్సిలింగ్ జరిగిందా, వార్నింగ్ ఇచ్చారా, తర్వాత డబ్బులన్నీ పోలీసులు కలెక్ట్ చేసుకున్నారా, తర్వాత డిజిటల్లో కూడా వైరల్ అయ్యింది కాబట్టి కొంచెమన్నా ఒంట్లో భయం ఉంటుంది. ఇది ఒకసారి చూద్దాము, ఎందుకంటే పిల్లలు ఉన్నారు, తర్వాత నెక్స్ట్ ఇది ఉంది కదా, అది మన ఫ్యామిలీ కూడా లీడ్ చేస్తుంది కాబట్టి మనం ఒకసారి వార్న్ చేసి వదిలేద్దాము. ఇప్పటికీ కూడా వినకపోతే అప్పుడు మనం ఏమైనా కేసులు ఫైల్ చేసేసి అప్పుడు మనం ఏమైనా చేద్దాము, ఇప్పుడు మీ లైఫ్ని అయితే స్పాయిల్ చేసుకోకూడదు అన్నట్టుగా సిపి గారు చాలా క్లియర్గా చెప్పేసి వారిద్దరిని కూడా సారి మాట్లాడుకొని అంత సెటిల్మెంట్ చేసుకున్న తర్వాతనే అక్కడి నుంచి పంపించడం జరిగింది. అంటే నేనేమంటున్నాను అంటే, ఏదైనా సరే మనకు తెలియకుండా అంటే జరిగిపోతుంది అని మాత్రం అనుకోకూడదు. మనం చేస్తున్న పని ఏదో ఒక రూపాయన ఎక్కడో ఒక్కడ ఎవరో ఒకరు క్యాప్చర్ చేసి దాన్ని ఖచ్చితంగా సోషల్ ప్లాట్ఫామ్ మీద పెట్టడం జరుగుతుంది. కాబట్టి విషయం కూడా తొందరగా వైరల్ అయిపోవడం కానివ్వండి, ఇతరులకు తెలియడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతుంది. అప్పుడు మనము తెలిసిన వాళ్ళ దగ్గర కూడా తలెత్తుకోలేని పరిస్థితులు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే అబ్బాయిలు ఒక కామన్ గా ప్యాక్ ఆట ఆడతారు, తర్వాత మందు తాగుతారు, ఇలా బెట్టింగ్ లలో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు అనేది సొసైటీలో చాలా మందికి ఎక్కువగా అవగాహన ఉంది. కానీ లేడీస్ కూడా ప్యాక్ ఆటకి ఇంత బానిసలు అయిపోయి ఇట్లా డబ్బులన్నీ వృధా చేస్తూ డబ్బులు కష్టపడి భర్త తీసుకొచ్చిన డబ్బులన్నింటినీ కూడా జూదంలో పెట్టేస్తున్నారు అని అంటే అది ఎలా ఉంటుంది? చుట్టాలలో కానివ్వండి, లేదు అనుకుంటే బంధువులలో అయినా, పక్క నైబర్స్ అయినా కూడా వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు? మన పిల్లలైనా కూడా రేపటి రోజుల్లో మీ మమ్మీ ఇలా చేసిందంటాలే అని చెప్పేసి అన్న తర్వాత కూడా వాళ్ళైనా కూడా తల ఎలా ఎత్తుకొని తిరగగలుగుతారు? సో ఎవరైనా సరే ఒక తప్పు చేసేటప్పుడు ఒకసారి ఎదుటి వ్యక్తి తప్పు అని చెప్పినప్పుడు దానికి ఒకసారి ఆలోచించండి, అది ఎందుకు తప్పు అంటున్నారు, ఏమవుతుంది అని చెప్పేసి ఒకసారి తెలుసుకున్న తర్వాత ఆ పని చెయ్యాలా వద్దనేది డిసైడ్ చేసుకోండి. అంటే భర్త అన్నిసార్లు వార్న్ చేసినా వినలేదు, లోకల్ పోలీసులు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చినా మారలేదు, అదేవిధంగా సిపి గారు ఇప్పుడు పట్టుకొని టాస్క్ ఫోర్స్ వాళ్ళందరూ కూడా రంగంలోకి దిగిన తర్వాత ఇప్పటికీ కూడా మారదానంటే భర్త అంటున్నాడు మారదు, మీరు ఏదో ఒకటి సీరియస్ పనిష్మెంట్ ఇవ్వండి అని. కానీ మారే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి వారు చాలా కేసులు చూస్తూ ఉంటారు. కాబట్టి వారు చెప్పిన దాని ప్రకారం అయితే మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంత జరిగిన తర్వాత ఖచ్చితంగా మారుతుంది, మేము ఏం చెప్పాలో అది చెప్పాము, ఏ విధంగా ఉండాలి అన్నది కూడా మేము సూచించడం జరిగింది, కాబట్టి కొంచెం టైం ఇచ్చి చూడండి అని చెప్పేసి అయితే చెప్పారు. కానీ ఈ రోజుల్లో గుర్తుపెట్టుకోండి, మనం కష్టపడి సంపాదించేది ఏది కూడా ఈజీగా అక్కడ పెట్టి ఎక్కువ మనీ వస్తుంది అని చెప్పేసి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. అవి పోయిన తర్వాత మళ్ళీ అప్పుల పాలవడం తప్ప ఇంకా ఏమీ ఉండదు. మానసిక ఆందోళన, కుటుంబం కూడా అంత విచ్ఛిన్నం అయిపోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. సో దయచేసి నేను ఈ వీడియో త్రూ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, మీరు సంపాదించింది ఏదైనా సరే కూడబెట్టుకొని దాన్ని రెట్టింపు చేసుకోవాలని ఆలోచించండి. కానీ వచ్చిన సొమ్మునంతా కూడా ఇలాంటి వాటిలలో పెట్టి పోగొట్టుకొని భర్తకు తలదించుకునేలాగా కానివ్వండి, భార్యకు తలదించుకునేలాగా కానివ్వండి చేసి రేపటి సొసైటీలో మిమ్మల్ని వేలెత్తి చూపించేలాగా మాత్రం చేసుకోవద్దని నేను ఈ వీడియో త్రూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.